హాయ్ అండి అందరికీ. ఇవాళ మా ఇంట్లో నేను కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఫ్రై చేశానండి. చాలా బాగుంటుంది కర్రీ, చపాతీలకి రైస్లకి చాలా బాగుంటుంది. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. ఫస్ట్ గుడ్లు ఉడకబెట్టుకొని తర్వాత ఆ సొన అనేది పక్కకు తీసుకోవాలండి. బాయిల్ అయినాక తర్వాత ఎగ్ వైట్ని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి. చాలా బాగుంటుందండి. మనకి ఏమి తినబుద్ధి కానప్పుడు, ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ కర్రీ అనమాట. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. చాలా ఈజీ కూడా ప్రాసెస్, చూసేయండి. చాలా బాగుంటుంది కర్రీ. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా కాగాక, ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. తర్వాత ఆయిల్ బాగా కాగాక అందులో ఆవాలు తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత కరివేపాకు అండి. చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత వెల్లుల్లి రెబ్బలండి, ఒక 4-5 కొంచెం దంచి వేయాలన్నమాట. తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అవి కొంచెం వేగాక తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. చపాతీలకైతే ఎక్కడన్నా మనము ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. తర్వాత పచ్చిమిర్చి వేసి అవి కొంచెం వేయించాలండి. అవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఆయిల్లోనే వేయాలి, లేదంటే మనం ఆనియన్స్ వేసామనుకోండి పచ్చివాసన వస్తుందన్నమాట. అందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆయిల్లో వేసామనుకోండి పచ్చివాసన రాదు, బాగా వేగుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాగానే బాగా వేగాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. అది కొంచెం వేగాక అందులో ఆనియన్స్ వేసుకోవాలండి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మనకి ఏమి తినబుద్ధి కానప్పుడు నోటికి రుచిగా చాలా బాగుంటుంది అనమాట. ఈ కర్రీ జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది, నేను చెప్తున్నాను. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. ఆనియన్స్ వేసాక కొంచెం వేగాక సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి అన్నమాట ఆనియన్ అనేది. తర్వాత అవి కొంచెం వేగే వరకు మూత పెట్టుకోవాలన్నమాట. అలా మూత పెట్టేస్తే త్వరగా మగ్గుతాయండి ఆనియన్స్ అనేది. తర్వాత అందులో మనకు తగినంత కారం, తర్వాత ధనియాల పొడి అండి. చూసారా, ధనియాల పొడి. తర్వాత కొంచెం గరం మసాలా అండి. గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలిపి కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టి పెట్టేసేయాలన్నమాట. ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోతాయి అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. రైస్లోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అవి బాగా వేగాక కొంచెం అండి మిరియాల పొడి అండి, టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనకు జలుబు చేస్తుంది కదండి, అప్పుడు మనకి ఏం తినబుద్ధి కానప్పుడు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ మిరియాల పొడి వేయడం వల్ల మనకు జలుబు నుంచి ఉపశమనం ఉంటుందండి. చాలా బాగుంటుంది అనమాట. చూసారా ఎంత టేస్ట్గా, చూస్తేనే ఎంత ఎమ్మీగా ఉంది కదా. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. చాలా బాగుంటుందండి, నేను చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చపాతీలకు మాత్రం ఈ కర్రీ చాలా చాలా బాగుంది. అదిరిపోయిందండి టేస్ట్ మాత్రం. చూసారా, ఇవాళ నాకు చపాతీలకి ఈ కర్రీ చేసుకున్నానండి. చాలా బాగుంది.